హలో ఎవ్రీవన్. ఈరోజు మనం తెలుగు గ్రామర్ నుంచి 7th క్లాస్ టు 10th క్లాస్ మొత్తం నానార్థాలు కంప్లీట్ గ్రామర్ని ఈరోజు మనం కవర్ చేద్దాము. మ్యాక్సిమం రిపీటెడ్గా అడిగే నానార్థాలు ఎలా ఉంటాయి అన్నది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ బిట్, గుంపు ఆకు అనే నానార్థాలు గల పదం గుర్తించండి. గుంపు అన్న ఆకు అంటే దళము అని అర్థం. దళము, గుంపు అన్న దళము అని అర్థం. సో నెక్స్ట్ క్వశ్చన్, గుర్తు ప్రభావం అనే నానార్థాలు గల పదం తెలపండి. గుర్తు, ప్రభావం. గుర్తు అంటే ఏంటి? ఏదైనా లైక్ రాజు గుర్తు అంటారు, అంటే ముద్ర, రాజు ముద్ర. సో ఒక మాటకు అనేక అర్థాలు గల పదాలను ఏమంటారు? నానార్థాలు అంటారు. వర్షం అనే పదానికి సరైన నానార్థాన్ని తెలపండి. వర్షము అంటే సంవత్సరము అని అర్థం. భూతం అనే పదానికి సరైన నానార్థాన్ని గుర్తించండి. భూతము అంటే ప్రాణి అని అర్థం. పాపము అనే పదానికి నానార్థం కాని దానిని గుర్తించండి. పాపము అనే నానార్థం కాని దానిని అని అడిగారు. క్వశ్చన్ కూడా మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలండి. పాపము అనగానే మనం ఆన్సర్లో ఆప్షన్స్ లేదు కనిపిస్తే అది పెట్టేస్తాం, కానీ కానిదే అని అడిగారు. సో మన ఆన్సర్ ఏంటి అంటే పాపం అంటే దుష్కృతము, దురదృష్టము అని అంటారు కదా, కానీ ఇప్పుడు కానిది అని అడిగారు కాబట్టి సంపద. ప్రజలు అనే పదానికి సరికాని అర్థాన్ని తెలపండి. సరికాని అర్థము అన్నారు. సో ప్రజలు అంటే జనులు, సంతానము అవుతుంది. సో కృతాదియుగం అనేది ప్రజలుకి నానార్థం కాదు. నెక్స్ట్, ధనము అనే పదానికి నానార్థం కానిది. ధనము అనే పదానికి నానార్థం కానిది ఏంటి అంటే కనుక 2. యుగము అనే పదానికి సరికాని నానార్థం తెలపండి. సరికాని నానార్థం. పరిశ్రమ అంటే ఏంటి? ఇండస్ట్రీ కదా. సో యుగము అంటే ఇండస్ట్రీ కాదు కదా. పొలము అనే పదానికి సరైన నానార్థం కానిది. సరైన నానార్థం కానిది ఏంటి అంటే కనుక కేదారం అవుతుంది. వ్యవసాయం అనే మాటకు ఇంకొక అర్థం కానిది. ఇవాళ వీళ్ళన్నీ రివర్స్లో అడుగుతున్నారు, ఒకసారి చూడండి. వ్యవసాయం అనే మాటకు ఇంకొక అర్థం కానిది ఏంటి అంటే కనుక పరిశ్రమ. నీవే మాకు దిక్కు, గీత గీసిన పదానికి నానార్థం కానిది. సో కానిది అని అడుగుతున్నారు. దిక్కు అంటే ఏంటి? శరణు అని అర్థం. నీవే మాకు దిక్కు అంటే. సో మన ఆన్సర్ వచ్చేసి రెక్క అవుతుంది. ఒక రాజు దివినేలు నొక రాజు భువినేలు. నాక కాదు, ఇది నొక. ఒక రాజు దివినేలు, ఒక రాజు భువినేలు. గీత గీసిన పదాలకు సరైన నానార్థం కానిది అని అడిగాడు. సో రాజు అంటే ఎవరు? దొర, గొప్పవాడు, సమానుడు అని అర్థం. సో కానిది ఏంటి అంటే అర్జునుడు. గాయమైన కాలితో పక్షము. గీత గీసిన పదానికి సరికాని నానార్థం. సరికాని నానార్థం కానిది అంటే నానార్థం అని అడుగుతున్నారు. సో పక్షము అంటే పక్క, రెక్క ఇవి వస్తాయి. సో కానిది అని అడుగుతున్నారు కాబట్టి స్థలము అవుతుంది. చీకటి, తమోగుణం, దుఃఖం అనే నానార్థాలు గల పదం ఏంటి అంటే కనుక తమము. ఏనుగు, 3 అడుగుల కొలత అనే నానార్థాలు గల పదం. ఏనుగు అంటే మనకు గుర్తు రావాల్సిన వర్డ్ గజము. గజేంద్రుడు అంటాం కదా. సో ఏనుగు అనగానే గజం అని గుర్తు రావాలి. ఒక దేశం, భాగం అనే నానార్థాలు గల పదం. సో ఒక దేశము, భాగము అంటే కనుక అంగము అని అర్థం. అంగము. ఫలం, పండు అనే నానార్థాలు గల పదం. సో ఫలం, పండు అంటే ఆబ్వియస్లీ అది ఆహారం అవుతుంది. పురము, పట్టణము అనే నానార్థాలు గల పదం. పురము, పట్టణము అంటే ఇల్లు అని అర్థం. నారీ, స్త్రీ అనే నానార్థాలు గల పదం. నారీ, స్త్రీ అంటే సో ఇంటి అన్న, ఇల్లాలన్న, ఉవిధ అన్న కూడా ఒకటే అవుతుంది. సో వింటితాడు అనేది అవ్వదు.
ఈ మూడు కూడా నారి స్త్రీకి నానార్థాలే. అరణ్యంలోని పొండరికం గాండ్రించగానే చిన్న జంతువులు కకలా వికలం అయ్యాయి. పొండరికము అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో గీత గీసిన పదం యొక్క నానార్థాన్ని గుర్తించండి. పొండరీకము అంటే కనుక సింహము అని అర్థం. సింహము, సింహం అరవగానే మిగతా జంతువులన్నీ కూడా భయపడతాయి కదా. సీత గుణములు చెవిసోకగానే రాముడు గుర్తించాడు. నానార్థం కానిది అని అడిగారు. సో చెవిసోకగానే అనేది గీత గీసిన పదం. సో దీనికి చెవిసోకగానే అంటే వినపడగానే అని అర్థం. సో ఏది కాదు మన ఆన్సర్. అనృతం అనే పదం యొక్క నానార్థం కానిది. అనృతం అనే పదం యొక్క నానార్థం కానిది ఏంటంటే కనుక అమృతం. అనృతం అంటే అసత్యం, సేద్యం, వాణిజ్యం అని అర్థం. సో క్రింది వానిలో సరికాని నానార్థాల జతని గుర్తించండి అన్నారు. సరికానిది ఏంటో మనం గుర్తించాలి. సో అంకము అంటే ఒడి, నాటకంలో ఒక భాగము. ఉత్సంగం అనేది కాదు. సో ఒడి నాటకంలో ఒక భాగం. ఇది ఒకసారి చూద్దాము. అంగము అంటే ఒక దేశము, శరీరము. కరెక్ట్. అంబ అంటే పార్వతి అమ్మ. అక్షరం అంటే పరబ్రహ్మం, నీరు. కరెక్ట్. సో ఆప్షన్ 1 అనేది సరికాని జత. క్రింది వానిలో సరికాని నానార్థాలు జత. ఇంకా ఇవన్నీ కూడా సరికానిది ఏంటో తెలుపమని అడుగుతున్నారు. సో అమృతం అంటే నీరు, నెయ్యి, సుధ. కరెక్ట్. ఆజ్ఞ అంటే ఉత్తర్వు, దండం కాదు దండనం. దండనం భూమధ్య రేఖ స్థానం. సో ఆత్మ అంటే ఇది సరికాని జత. దండం కాదు దండనం అవుతుంది అండ్ భూమధ్య రేఖ స్థానం అవుతుంది. ఆత్మ అంటే పరమాత్మ, బుద్ధి, ప్రయత్నం. కరెక్ట్. ఆశ అంటే కోరిక, దిక్కు. కరెక్ట్. క్రింది వానిలో సరికాని నానార్థాలు గల పదం ఉచితం. ఉచితం అంటే రుసుము లేనిది, తగినది. కరెక్ట్. ఎరుక అంటే పరిచయం, సోదే, తెలివి. కరెక్ట్. కరణం అంటే పనిముట్టు, శరీరం. ఇక్కడ దాకా కరెక్ట్. అవయవం అనేది రాంగ్. గజం అంటే ఏనుగు, 8 అనే సంఖ్య. కరెక్ట్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ కాదు. క్రింది వానిలో సరికాని నానార్థం. గుణం అంటే దారం, స్వభావం, అల్లెతాడు. కరెక్ట్. సో గురువు అంటే ఉపాధ్యాయుడు, తండ్రి, మేనమామ. ఇంకా ఉన్నాయి రక్షకుడు, బృహస్పతి. ఇవన్నీ కూడా గురువుకి నానార్థాలు. రక్షకుడు, బృహస్పతి కూడా. సో జలజం అంటే చేప, తామర, ఉప్పు. కరెక్ట్. నెక్స్ట్ తనువు అంటే దేహము. దేహము, తోలు, సన్నం అని అర్థం. ఈ లావు అనేది కాదు. తనువు అంటే దేహము, తోలు, సన్నం. నెక్స్ట్ జలము అంటే నీళ్ళు, పూర్వాషాఢ నక్షత్రం. కరెక్ట్. తమం అంటే దుఃఖము, చీకటి. ఇంకొకటి ఏంటంటే తమో గుణం. తమో గుణం. తమ్మి అంటే పద్మము, పద్మవ్యూహము. కరెక్ట్. ఇది కూడా కరెక్టే. తలపెట్టు అంటే అనుకొను, ప్రస్తావించు. ముగించు కాదు, ప్రారంభించు. ప్రారంభించు. సో ఆప్షన్ 4 అనేది రాంగ్. సేద్యము అంటే వాణిజ్యము, అసత్యము, అనృతము. కరెక్ట్. ముక్తి అంటే అమృతం, సుధా, నీరు. కరెక్ట్. ఆశ అంటే కోరిక, దిక్కు. నలువైపులా కాదు. కంకణం అంటే తోరం, నీటి బిందువు. ఇంకొకటి ఏంటంటే స్త్రీలు చేతికి ధరించే ఆయుధం. స్త్రీలు చేతికి ధరించే ఆయుధంని కూడా కంకణం అని అంటారు. సో ఆప్షన్ 3 అనేది రాంగ్. కళ అంటే చదువు, శిల్పం. ఇంకా చంద్రునిలో 16వ వంతు. చంద్రునిలో 16వ వంతును కూడా కళ అని అంటారు. నెక్స్ట్ కన్ను
అంటే నేత్రం బండి చక్రం, జన్మదినం కాదు, నేత్రము బండి చక్రము చూపు కన్ను అంటే ఇవి నానార్థాలు. సో ఇది కాదు. కాలం అంటే సమయం, నలుపు, చావు కరెక్ట్. కుండలి అంటే పాము, నెమలి, వరుణుడు కరెక్ట్. సో ఆప్షన్ 2 అనేది రాంగ్. కులం అంటే వంశం, జాతి, పేరు. పేరు కాదు, ఇల్లు. కులం అంటే వంశం, జాతి, ఇల్లు. కృషి అంటే సేద్యం, యత్నం కరెక్ట్. గుణం అంటే స్వభావం, వింటినారి. పురోహితుడు అంటే ఉపాధ్యాయుడు, తండ్రి, ఇంకా బృహస్పతి. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. నెక్స్ట్ కిరణం అంటే చరణం, పద్యపాదము, ఇంకా పాదము కూడా ఉంటుంది. రోమాంచితమగు అంటే ఉప్పొంగు, నిట్ట ఒడుచు, ఇంకా విజృంభించు. మిత్రుడు అంటే స్నేహితుడు, బాణుడు. అర్కుడు కాదు, అర్కుడు అంటే విరోధి అని అర్థం. స్నేహితుడు, బాణుడు, సూర్యుడు. సూర్యుడు అన్న బాణుడు అన్న ఒకటే. అర్కుడు అనేది మాత్రం రాంగ్. ముద్ర అంటే గుర్తు, అలంకారం, ఇంకా అచ్చు వేయడం. ముద్ర అంటే అచ్చు వేయడం అని అర్థం. నెక్స్ట్ రాజు అంటే ప్రభువు, చంద్రుడు. శశాంకుడు కాదు, ఇంద్రుడు. లెస్స అంటే శ్రేష్టము, కుశలము, ఇంకా యుక్తము అని అర్థం. వనము అంటే తోట, అడవి, జలము కరెక్ట్. వాసం అంటే ఇల్లు, వస్త్రం, కాపురము కరెక్ట్. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. వివరము అంటే వివరణము, రంధ్రము, బిలము. బిలము కాదు, దోషము. టెక్స్ట్ బుక్లో ఏది ఉందో మనం అదే చదువుకోవాలి. సో వివరణము, రంధ్రము, దోషము. వీడు అంటే ఇతడు, పట్టణము. వెల్లి అంటే ప్రవాహము, పరంపర, తెలుపు. శరము అంటే బాణము, నీరు, రెల్లు కరెక్ట్. శాఖ అంటే కొమ్మ, చెయ్యి, వేద భాగం కరెక్ట్. సమయము అంటే ప్రతిజ్ఞ, సిద్ధాంతం, కాలం కరెక్ట్. సూత్రము అంటే నూలిపోగు, జంధ్యము, దారము కాదు, ఏర్పాటు. హరి అంటే కోతి, ఇంద్రుడు, విష్ణువు కరెక్ట్. సో ఆప్షన్ 3 అనేది రాంగ్. సరికాని జత. జూదము అంటే పాచిక, సర్పము, అక్షము కరెక్ట్. అనలము అంటే అగ్ని, కృత్తిక, ఇంకా నల్లజీడి, ఇంకా 3 అనే అంకె. 3 అనే అంకె. సో అనలము అంటే అగ్ని, కృత్తిక, నల్లజీడి, 3 అనే అంకె. ఇది కూడా కరెక్ట్. అనిమిషం అంటే చేప, రెప్పపాటు లేనిది అని అర్థం. మారుతి కాదు, మారుతి అంటే కోతి అని అర్థం. సో అరుణము అంటే ఎరుపు, కాంతి, కుష్ఠరోగం, ఇంకా బంగారం. ఇవన్నీ కూడా నానార్థాలు. సో ఆప్షన్ 3 అనేది రాంగ్. మారుతి అనేది లేదు. ఇవన్నీ కూడా కరెక్ట్. అశని అంటే వజ్రము, పిడుగు కరెక్ట్. అస్తరణం అంటే ఎర్ర దుప్పటి కాదు, యాక్చువల్లీ ఎర్ర కంబలి. పచ్చపరుపు, ఆసనం. నెక్స్ట్ ఏనుగు మీద పరిచే ఎర్ర కంబలి అని కూడా వస్తుంది అస్తరణం అంటే. సో ఇనుడు అంటే సూర్యుడు, పోషకుడు. నెక్స్ట్ ప్రభువు, భర్త అనే కూడా ఇనుడుకి నానార్థాలు. ఇలా అంటే బుధుని భార్య, మాట, ఆవు కరెక్ట్. సో ఆప్షన్ 2 అనేది రాంగ్. ఉల్క అంటే నిప్పు కణం కాదు, నిప్పు కణం. అండ్ కాగడం కాదు, కాగడ.
అలానే మంట అనేది కాదు. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. యద అంటే హృదయం, భయం కరెక్ట్. కంఠీరవం అంటే సింహం, మత్తగజం, పావురం కరెక్ట్. కదలి అంటే అరటి, ఏనుగు, అంబారీ మీద టెక్కెం కరెక్ట్. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. కరము అంటే చెయ్యి, మిక్కిలి, తొండము. చెయ్యి, మిక్కిలి, తొండము. ఇంకా కిరణము. కిరణము కూడా కరముకి నానార్థం. సో కరి అంటే నిదర్శనం, ఏనుగు, కోతి కరెక్ట్. కళ్యాణం అంటే బంగారం, అక్షయ, వెండి కాదు కదా. కళ్యాణం అంటే పరిణయం, ఇలా వస్తాయి నానార్థాలు. బంగారం, అక్షయం ఇవి కాదు, వీటివి పసడికి నానార్థాలు ఇవి. కారు అంటే అడవి, వర్షత్తువు, ఇంకా నలుపు. నెక్స్ట్ కాయము అంటే శరీరము, సమూహము, ఇంకా స్వభావము. స్వభావం కూడా కాయంకి నానార్థాలు. కారు అంటే దట్టం, వ్యర్థపు మాట, అజ్ఞానము, పట్టకారు. ఇవి 4 కూడా నానార్థాలు. కారుకి నానార్థాలు ఏంటి అంటే దట్టము, వ్యర్థపు మాట, అజ్ఞానము, పట్టకారు. అలానే కాలంకి నానార్థాలు ఏంటి అంటే కనుక సమయం, చావు, తాడి చెట్టు, నలుపు. సో కుడ్యము అంటే గోడ, పూత. అనా కాదు. అనా అనేది నాణానికి నానార్థాలు. నెక్స్ట్ కుష అంటే తాడు, నీరు, దర్భ, ఒక ద్వీపం. నెక్స్ట్ కేతనం అంటే జెండా, ఇల్లు, గృహం. గృహము కాదు. సో జెండా, ఇల్లు. ఖగము అంటే పక్షి, బాణము, గ్రహాలు, గాలి. గుణము అంటే దారము, వింటినారి, స్వభావం. ఇవన్నీ కూడా నానార్థాలు. ఘటము అంటే కుండ, శిఖరము, ఇంకా పాడునూయి. చరణం అంటే కులము, పద్యపాదము, పాదము, వేరు. జలం అంటే నీరు, ఎర్రతామర, ఎర్రకలువ. నెక్స్ట్ జిహ్వ అంటే నాలుక, వాక్కు, కక్కుత కాదు, జ్వాల. సో కక్కుత అనేది ఉండదు. సో ఆప్షన్ 4 అనేది రాంగ్. తార అంటే నక్షత్రం, వాలి భార్య, ఇంకా కంటిపాప, ఓంకారం. తీర్థం అంటే పుణ్యనది, మంత్రి, జలం, ఉపాధ్యాయుడు. ఇది వాలి భార్య, కంటిపాప, ఇంకా ఓంకారం. తుండం అంటే పక్షి ముక్కు, నోరు, ఖండం కరెక్ట్. దక్షిణ అంటే సంభావన, విద్య కాదు, ఒక దిక్కుకు సంబంధించిన అని అర్థం. ఒక దిక్కుకు సంబంధించిన. దర్శనం అంటే చూపు, అద్దము, శాస్త్రము కాదు, చూపు, అద్దము, కన్ను, బుద్ధి, శాస్త్రము. దాహం అంటే దప్పిక, మంట, ఆకలి కాదు, మంట కాదు, ఆకలి కాదు. దాహం అంటే దప్పిక, ఇంకా కాలుట అని అర్థం. దిక్కు అంటే దిశ, శరణం కరెక్ట్. ధర్మం అంటే పుణ్యం, న్యాయం, యజ్ఞం, ఆచారం. తేజస్సు అంటే ప్రకాశం, ప్రభావం, రాజు కాదు. తేజస్సు అంటే పరాక్రమం, ప్రకాశం, ప్రభావం,
పరాక్రమం. తేరు అంటే రథం, కలుగు. దిక్కు అంటే శరణు, ఒకవైపు కాదు, శరణు వైపు, దిశ. దివి అంటే స్వర్గం, ఆకాశం, పాలపిట్ట. కరెక్ట్. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. దృష్టి అంటే చూపు, కన్ను, బుద్ధి. కరెక్ట్. దొర అంటే రాజు, సమానుడు, మంత్రి కాదు, గొప్పవాడు అని అర్థం. నెక్స్ట్ ద్వారం అంటే వాకిలి, ఉపాయం. కరెక్ట్. ధర అంటే నేల, రక్తనాళం, వెల. నరుడు అంటే మానవుడు, అర్జునుడు, యముడు కాదు, ఒక ఋషి. నరుడు అంటే మానవుడు, అర్జునుడు, ఒక ఋషి. నెమ్మి అంటే ప్రేమ, నెమ్మది, సంతోషం. ఇంకా నెమలి. పక్షము అంటే రెక్క, పక్క, పగ. అలానే 15 రోజులు. పారణ అంటే ఉపవాసానంతర భోజనం మరియు భోజనం. పారణ అంటే. పుండరీకము అంటే తెల్ల తామర, కప్ప, ఇంకా పులి, ఇంకా తీయ మామిడి. నెక్స్ట్ తమో గుణం అంటే తమ్మి, చీకటి. బుద్ధి అంటే ప్రయత్నం, పరమాత్మ, చూపు, కన్ను, దృష్టి. ఇవన్నీ కూడా నానార్థాలే. బుద్ధి అంటే ప్రయత్నం, పరమాత్మ, చూపు, కన్ను, దృష్టి. తనువు అంటే దేహం, తోలు, సన్నం. కరెక్ట్. సో మనది నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఏంటి, బంగారం. బంగారంకి నానార్థాలు ఏంటి అంటే కనుక కాంతి, ఎరుపు. ఆసనంకి నానార్థాలు ఏంటి అంటే కనుక ఆస్తరణం, ఎర్ర కంబళి. ఎర్ర కలువ అంటే నీరు, జలం. జెండా అంటే ఇల్లు, కేతనం. సో మన ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ ధ్వని అంటే శబ్దము. నందనుడు అంటే కొడుకు, సంతోషపెట్టువాడు. పక్షము అంటే వరుస, రెక్క, వైపు. పదము అంటే చిహ్నము, పాదము, స్థలము. నెక్స్ట్ పరిజము అంటే బాణము, గాజుకుండ. నెక్స్ట్ పాకము అంటే పంట, వంట. పావనము అంటే రుద్రాక్ష, గోమయం. బుధుడు అంటే వేల్పు, ఉపాధ్యాయుడు. నెక్స్ట్ సూత్రము అంటే ఏర్పాటు, జంధ్యము. వివరము అంటే రంధ్రము, దోషము. హరి అంటే సూర్యుడు, కోతి, కప్ప. నల్లజీడి అంటే కృత్తిక, 3 అంకె. నెక్స్ట్ పొద్దుకి నానార్థాలు ఏంటి అంటే కనుక కాలం, దినం. భువనంకి జగం, ఆకాశం. మడుగు అంటే వంగ, కొలను. రక్తంకి రాగి, కుంకుమ. వంశంకి కులం, వెదురు. విధి అంటే భాగ్యం, కర్తవ్యం. విషం అంటే నీరు, గరళం. శాఖ అంటే ఊడ, సెగ. శిరం అంటే
సేనాగ్రం శిఖరం, సేనాగ్రం శిఖరం. శుక్తి, శుక్తి అంటే గుర్రపు సుడి, శంఖము. శ్రీ అంటే ఇంద్రుడు, శ్రీ అంటే వృద్ధి లేదా విషం. హరి అంటే ఇంద్రుడు, సూర్యుడు. నెక్స్ట్ వేణువు, వేణువు అంటే వేణువుకి అర్థాలు ఏంటి అంటే కనుక కులం వెన్నుముక్క. ఊడ అంటే సెగ, నెమలి, సెగ, నెమలి సెగ. సింహం హరి విష్ణువు, కాలం సూర్యుడు, పొద్దు. రక్షకుడు, రక్షకుడు అంటే ఎవరు? రాజు. నత్తగుల్ల, నత్తగుల్ల అంటే శంఖం. సమానుడు, సమానుడు అంటే నరుడు, అర్జునుడు. ఋషి అంటే బృహస్పతి, తండ్రి. ఇంకొకసారి నాకు ఎందుకో తప్పు చెప్పాను అనిపిస్తుంది. రక్షకుడు అంటే బృహస్పతి తండ్రి, బృహస్పతి తండ్రి. నత్తగుల్ల అంటే కరెక్టే, ఉప్పు, శంఖము. సమానుడు అంటే దొర, రాజు, గొప్పవాడు. ఋషి అంటే నరుడు, అర్జునుడు అనేవి నానార్థాలు. నెక్స్ట్ మాట, మాటకి ఆవు, భూమి. అరటి, అరటి అంటే కదలి 20 అంగుళాల పొడవున్న లేడి. కారు అంటే వర్షత్తువు, అడవి. ఇంకొక కారు అంటే బండిరాల రు అంటే పట్టకారు, వ్యర్థపు మాట. వర్షం అంటే వర్షం అనగానే ఫస్ట్ ఆప్షన్ చూసి వాన, జల్లు అని పెట్టేస్తారు, కానీ అది రాంగ్ ఆప్షన్ అవుతుంది. వర్షము అంటే సంవత్సరము, వాన అని అర్థం. సంవత్సరం అనేది మెయిన్ ఇంపార్టెంట్, వాన, జల్లు ఇది కాదు. సో నెక్స్ట్ తిన్నాడు అంటే భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలంలో అడుగుతున్నది ఏంటి అని అడుగుతున్నాను. సో తిన్నాడు అంటే ఆల్రెడీ తినేసాడు, సో అది అయిపోయింది కాబట్టి అది భవిష్యత్ కాలం అవుతుంది. చేస్తున్నాడు అంటే ప్రజెంట్, ఇప్పుడు చేస్తున్నాడు అంటే అది వర్తమాన కాలం అవుతుంది. వస్తాడు అంటే ఫ్యూచర్లో వస్తాడు కాబట్టి అది తిన్నాడు భూతకాలం, చేస్తున్నాడు వర్తమాన కాలం, వస్తాడు భవిష్యత్ కాలం. రక్తము అంటే ఎర్రనిది, రుధిరం. శక్తి అను పదానికి నానార్థాలు. శక్తి అంటే పార్వతీదేవి, బలము. ఉగాది తెలుగువారి నూతన వర్షం. సో ఇక్కడ వర్షము అనే దానికి నానార్థం ఏంటి అని అడుగుతున్నాడు. సో వాన, సంవత్సరం. ఖగము, ఖగము అంటే పక్షి, బాణం. దళము, దళము అంటే గుంపు లేదా ఆకు. కుంతీదేవి చేతి నుండి పిల్లవాడు నేల మీద పడగానే ఆమె అయ్యో అని అరిచింది. అయ్యో అంటే ఏంటి? అయ్యో అనేది ఏంటి? అవ్యయం అవుతుంది, అవ్యయం. సో ఇవ్వండి కంప్లీట్ నానార్థాలు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. సో నెక్స్ట్ పొడుపు కథలు ఇంకా వ్యుత్పత్తి అర్థాల నుంచి బిట్స్ చేసుకుందాము కంప్లీట్ టెక్స్ట్ బుక్ నుంచి. సో ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి. ఒకవేళ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.